హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో కార్టూన్ నెట్వర్క్లో ఫైనల్లీ వన్ పీస్ యొక్క ప్రోమో రిలీజ్ అయిపోయిందన్నమాట. టోటల్ 5 ఇండియన్ లాంగ్వేజ్లో తీసుకొని రాబోతున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం. సో ఇప్పుడు చూసుకుంటే ఈ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో చూసుకుంటే వాళ్ళు మొత్తం అయితే రివీల్ చేశారన్నమాట. రిలీజ్ డేట్ కావచ్చు, టైమింగ్ కావచ్చు, అన్నీ అయితే రివీల్ అయిపోయాయి. ఇన్ఫ్యాక్ట్ మై హీరో అకాడమీ స్కెడ్యూల్ ఏవైతే తలనొప్పి స్కెడ్యూల్ ఉన్నాయో, అంటే టైమింగ్స్ మార్చారు కదా, సో దానికి కూడా రిలేటెడ్ అయితే ఉందన్నమాట. అది కూడా నేను చెప్తా. బట్ రిలీజ్ డేట్ వాటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు మీ అందరికీ ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఇదే నాన్ స్టాప్గా నన్ను అడుగుతున్నారు. ఇంత రాత్రి అయినా వీడియో చేయడానికి రీజన్ అదే. ఏంటంటే ప్రతి ఒక్కరు ఒకటి, ఏంటి బ్రో ఎపిసోడ్ 1 వాన్ ఆర్క్ ఏం అర్థం కావట్లేదు, ప్లీజ్ బ్రో వీడియో చేయి అర్జెంట్గా అని చెప్పి మెసేజ్ల మీద మెసేజ్లు వస్తున్నాయి. మీకోసం చేస్తున్నా కాబట్టి అండ్ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది డెఫినెట్లీ ప్రతి ఒక్కరు చూడాల్సిందే. సో ఫస్ట్లీ మనం ఇక్కడ నేను చెప్పిన మిస్టేక్ అయితే మాట్లాడుకుందాం. నేనేం చెప్పా ప్రీవియస్ వీడియోలో, మనకి వన్ పీస్ కార్టూన్ నెట్వర్క్లో రాబోతుంది, అది ఎపిసోడ్ నుంచి వస్తుంది, షూర్ షాట్ అని చెప్పా. అండ్ అంతేకాకుండా క్రంచీ రోల్ వాన్ ఆర్క్ చేస్తుందని చెప్పా. ఇక్కడ ఇదే దెబ్బ అయిపోయింది మనకి. సో క్రంచీ రోల్ యాక్చువల్గా వాన్ ఆర్క్ అసలు డబ్బే చేయట్లేదంట. సో నువ్వు ఎలా చేస్తుందని చెప్పి ఎవరు అనొచ్చు, ఇది చెప్తాను ఇక్కడ. సో మనకు వచ్చిన న్యూస్ ప్రకారం అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, క్రంచీ రోల్లో మనకి వాన్ ఆర్క్ నుంచి అవైలబుల్ ఉంది కదా వన్ పీస్ చూసుకుంటే. సో మన వాయిస్ యాక్టర్స్ ఏం చెప్పారంటే, బ్రో వాన్ ఆర్క్ నుంచి డబ్బింగ్ చేస్తున్నా, క్రంచీ రోల్లో మ్యాక్సిమం ప్లాట్ఫామ్ ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి అని చెప్పి వాయిస్ యాక్టర్స్ చెప్పడం వల్ల అది నేను మీకు తీసుకొచ్చి చెప్పాను. బట్ ఇక్కడ ఏమైందంటే అసలు క్రంచీ రోల్ డబ్బింగ్ అనేది చేపిలేదంట. ఇక్కడ చేపించిన డబ్బింగ్ కార్టూన్ నెట్వర్క్, అది కూడా వాన్ ఆర్క్ నుంచే. మీరు వింటుంది నిజమే. సో వాన్ ఆర్క్ నుంచి అయితే మీకు వన్ పీస్ అయితే రాబోతుంది అనమాట. కార్టూన్ నెట్వర్క్లో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి రావట్లేదు. ఐ నో ఇది సాడ్ థింగ్, బికాస్ ఎపిసోడ్ 1 నుంచి రాకుండా వానా నుంచి తీసుకొస్తే ఎవడు చూస్తాడు బ్రో అని మీరు నన్ను అడుగుతారు. నేను సాడ్గానే ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని చెప్పి. అక్కడ క్రంచీ రోల్ చేస్తుందేమో అని అనుకున్నాం, వాయిస్ యాక్టర్లు కూడా అదే అనుకున్నారు. తీరా చూస్తే క్రంచీ రోల్ అసలు డబ్బింగే చేయట్లేదు, దీన్ని కార్టూన్ నెట్వర్క్ చేస్తుంది. అండ్ వాళ్ళే వాన నుంచి తీసుకొని రాబోతున్నారు. వాళ్ళు రిలీజ్ చేసిన ప్రోమోలో కూడా వాళ్ళు అదే మెన్షన్ చేశారు. ఇన్స్టాలో చూసుకుంటే మీరు వింటుంది నిజమే. సో ఇప్పుడైతే ఇంకా మనం చేసేది ఏం లేదు, వాన్ ఆర్క్ నుంచి అయితే మనకి కార్టూన్ నెట్వర్క్ రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు రిలీజ్ డేట్ విషయానికి వెళ్ళిపోదాం. సో ఇది చూసుకుంటే మే 5వ తారీఖు అయితే స్టార్ట్ కాబోతుంది అనమాట. మే 5 నుంచి ప్రతి సండే, అంటే మే 5 సండే, సో ఆ రోజు మధ్యాహ్నం 1ంటికి అయితే వాన్ ఆర్క్ స్టార్ట్ కాబోతుంది. సో ఇది ఏ ఎపిసోడ్ నుంచి అంటే బ్రో అది ఇంకా మనం చూసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే 892 నుంచి రిలీజ్ చేస్తారో లేకపోతే 851 నుంచి రిలీజ్ చేస్తారో అది ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే వాన్ ఆర్క్ నుంచి అంటే మాత్రం డెఫినెట్లీ 892 నుంచే. వాళ్ళు ఏదైనా 2-3 ఎపిసోడ్లు ముందు వేద్దామంటే వాళ్ళు ఎపిసోడ్ నుంచి తీసుకొస్తారో చూడాలి. బట్ నేను అనుకుంటుంది 892 నుంచి అయితే వాన్ ఆర్క్ అయితే స్టార్ట్ కాబోతుంది, ల్యాండ్ ఆఫ్ వానో. సో ఇదనమాట నేనైతే మీ ముందుకు తీసుకొని రావాలనుకున్నది. మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో మే 5 నుంచి మధ్యాహ్నం 1ంటికి అయితే వన్ పీస్ స్టార్ట్ కాబోతుంది ఎవ్రీ సండే. మే 5 స్టార్ట్ అయ్యి మీకు ఎవ్రీ సండే అయితే ల్యాండ్ ఆఫ్ వాన్ ఆర్క్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. చూసి ఎంజాయ్ చేసేయండి. అండ్ ఇక్కడ మై హీరో అకాడమీ షెడ్యూలింగ్ కూడా అది తలనొప్పి అయిపోయింది చెప్పారు చూడు, ఇదే. ఎందుకంటే యాక్చువల్గా వాళ్ళు ఫస్ట్ ప్రోమో రిలీజ్ చేశారు కదా 11:30ది, అది యాక్చువల్గా మే 5వ తారీఖు ప్రోమో. ఎందుకంటే మీకు మే 5వ తారీఖు 1ంటికి వన్ పీస్ వస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మై హీరో అకాడమీ సీజన్ 4 మే 5వ తారీఖు వచ్చే ఎపిసోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని 11:30కి వేస్తారు. లైక్ ఇప్పుడు రేపు ఏప్రిల్ 21వ తారీఖు అది 1కే వస్తుంది. ఆ తర్వాత ఏప్రిల్ 28 మళ్ళీ సండే 1కే వస్తుంది. బట్ ఆ తర్వాత మే 5వ తారీఖు అది 11:30కి వస్తుంది మై హీరో అకాడమీ. మీరు వింటుంది నిజమే. సో ఇది మై హీరో అకాడమీ షెడ్యూల్ కూడా 2 క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా కార్టూన్ నెట్వర్క్ షెడ్యూల్ చూసుకుంటే. అండ్ వన్ పీస్ని అయితే చూసి మన లాంగ్వేజెస్లో ఎంజాయ్ చేసేయండి. అండ్ డబ్బింగ్ ఎలా ఉంటుందో, మ్యాటర్ ఏంటో మొత్తం అది రిలీజ్ అయినప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ సండే 21వ తారీఖు మై హీరో అకాడమీ సీజన్ 4 వస్తుంది కదా. సో డబ్బింగ్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఏమన్నా మారాయా కూడా మనం చూసి రివ్యూ ఇచ్చైతే మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో చూసారు కదా, ఇది వన్ పీస్ గురించి ఇన్ఫర్మేషన్. ఐ థింక్ చాలా డీటెయిల్గా చెప్పా, ప్రతి ఒక్కరు క్లారిటీ వచ్చింది అనుకుంటా. అండ్ ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ చాలామంది ఇప్పుడు కామెంట్లు అడిగేది, ఎక్స్ప్లెనేషన్ చేయి బ్రో. సో యాక్చువల్గా చూసుకుంటే మనం ఈస్ట్ బ్లూ సాగా చేసాం, దానికి సపోర్ట్ అయితే పెద్ద గొప్పగా రాలేదు. బట్ స్టిల్ ఓకే. అయినా నేను అలబస్తా కూడా చేసేసా. అలబస్తా కూడా ఈ సండే అప్లోడ్ చేస్తాం మ్యాక్సిమం. అలబస్తా అయితే వచ్చేస్తుంది, అట్లా ఎటువంటి డౌట్ లేదు. నెక్స్ట్ ఆర్క్ నుంచి మేము చేయడానికి ట్రై చేయట్లేదు, ఎందుకంటే మే 5వ తారీఖు రిలీజ్ అవుతుంది కాబట్టి చేసిన యూజ్ ఉంటుందో లేదో. బట్ నెక్స్ట్ ఆర్క్ ఖచ్చితంగా ట్రై చేస్తాంలేండి, మీకోసమైనా మ్యాక్సిమం ట్రై చేయడానికి అయితే చేస్తాం మేము. అండ్ మీ సపోర్ట్ అయితే కావాలి. దట్స్ ద వీడియో. సో మళ్ళీ చూద్దాం, బాబానా.